మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు ఉదయ్ భాస్కర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సాధారణంగా మనకి చాతుర్మాస దీక్షలు అని అంటే మనకి ఆషాఢ అమావాస్య నుంచే ప్రారంభం అయిపోయాయి అని కొంతమంది అంటుంటారు, లేదు ముందుగా వచ్చే అమావాస్య నుంచే ప్రారంభమయ్యాయి అంటూ ఉంటారు. ఈ చాతుర్మాస దీక్షలు అసలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతున్నాయి, ఆల్రెడీ ప్రారంభం అయిపోయాయా? మరి ఈ చాతుర్మాస దీక్షలు అనేవి సామాన్యులు చేసేది ఏమీ కాదు, పీఠాధిపతులు పెద్ద పెద్ద యోగులు మాత్రమే చేయదగినవి అని అంటూ ఉంటారు. నిజంగా ఎందుకు సామాన్యులు చేయకూడదు ఈ చాతుర్మాస దీక్షలు? వీటన్నిటి గురించి వివరించండి. తప్పనిసరిగా అండి, ఇది శాస్త్రంలో మనకు ఉంది, మహాభారతంలో ఉంది, దీని గురించి వివరం స్కాంద పురాణంలో ఉంది, ప్రామాణికం. ఇవి చాతుర్మాసం అంటే విష్ణు భగవానుడు యోగ నిద్రలో ఉంటారు 4 నెలలు. తొలి ఆకాశ నుంచి మామూలుగా ఆరంభం చేస్తారు. తర్వాత కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి వరకు ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలోని ఏకాదశి నుంచి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి వరకు పాటిస్తారు. ఏకాదశి నుంచి ఏకాదశి వరకు విష్ణు భగవానుడు యోగ నిద్రలో ఉంటారు. మాస ప్రారంభం నుంచి కాదు, ఆషాఢ ప్రారంభం నుంచి. దానికి ఎందుకు అలా పెట్టారు అని అంటే మన ఆధ్యాత్మికమైనటువంటి సాధనలకి ఆటంకాలను కలగకుండా ఈ వర్ష ఋతువులు, వేసవికాలం నుంచి వర్ష ఋతువు ఆరంభమవుతుంది. ఈ సమయంలోనే అనారోగ్యాలు, రోగాలు అన్నీ కూడా అనాది కాలం నుంచి ప్రతిసారి కూడా వస్తూ ఉంటాయి. అందుకని ఈ రోగాల నుంచి బయటపడాలన్నా, మన సంవత్సర కాల ప్రారంధం నుంచి బయటపడాలన్నా ఒక 4 నెలల పాటు మనం ముందు వాళ్ళు ఆచరించి, పెద్దలు పీఠాధిపతులు కానీ ప్రధానమైన గురు పరంపరలోని వాళ్ళంతా వాళ్ళు ఆచరించి లోకానికి మార్గదర్శనం అవుతారు. కానీ శాస్త్రంలో ఏముంది, ఇది బ్రహ్మచారులు, గృహస్థులు, యాక్చువల్గా గృహస్థులు ఆచరించాలని ఉంది. గృహస్థులు ఆచరించాలని ఉంది. గృహస్థులు ఆచరించినప్పుడు బ్రహ్మచారిని 4 వ్యవస్థల్లో వాళ్ళు కూడా ఆచరించాలి. అంతే, బ్రహ్మచర్యము, గృహస్థు, సన్యాస, వానప్రస్థం. కానీ ఇప్పుడు ఇది 4 అంటే 4 వర్గాల వాళ్ళు కూడా, అంటే యావత్ ప్రజానీకము కూడా ఈ ఆహార నియమాలని పాటించాలి అని. ఈ 4 నెలల్లో ఏ పదార్థం తీసుకోవాలి, ఏ పదార్థం తీసుకోకూడదు అన్నది ఈ చాతుర్మాస దీక్ష యొక్క అసలు జ్ఞానం. తెలుసుకోవాల్సిన ఆహార నియమాలు. అదే ఇందులో ఏముంది, ఈ శ్రావణ మాసం, భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం. అంటే ఇప్పుడు మనం సైన్స్ అంటున్నాం, మనకి ఏ పదార్థం ఈ దేహానికి పడుతుంది, ఈ దేహానికి ఆ ఋతువులో ఏ పదార్థం పడదు అన్నది వాళ్ళు పూర్వీకులు ఎప్పుడో మనకి రీసెర్చ్ చేసి 4 రకాలైనటువంటి విధానాల్ని మనకి చెప్పారు. ఈ మొట్టమొదటి దాన్ని మీరు ఏకాదశి నుంచి ఆరంభం చేస్తారా, లేదా గురు పూర్ణమి నుంచి ఆరంభం చేస్తారా? కాదు, ఇది శ్రావణ మాసంలో ఈ పదార్థాలు నిషిద్ధం. శ్రావణం ఏంటవి అంటే కూరగాయలు. ఒక్కొక్క మాసంలో అంటే దానికి సైన్స్గా మనం ఆలోచించినా కూడా ఈ ఎండాకాలంలో ఈ కాయగూరల చెట్లు ఇవన్నీ చిన్నవి కదా, అంత తీవ్ర ఎండలకి ఇవన్నీ పోతాయి, ఏముండవు. తిరిగి మళ్ళీ వర్షాకాలంలో మళ్ళీ చిగురిస్తాయి, మళ్ళీ వాటిని నాటుతారు. అందుకోసం ఈ కాయగూరల్లో దోషాలు వస్తాయి. అందుకని ఈ నెలలో శ్రావణ మాసంలో కాయగూరలు నిషిద్ధం అని చెప్పారు. కాయగూరలు తీసుకోకండి, వేరే ఏమైనా పదార్థాలు తీసుకోవద్దని చెప్పలే. ఏది వద్దో అది సూచించారు ప్రామాణికంగా. అందులో కూడా పర్టికులర్గా ఈ పదార్థం అనేమైనా ఉందా? మళ్ళీ అదేం చెప్పలేదు. కాయగూరలు తీసుకోకండి. శ్రావణ మాసం అయిపోయింది, భాద్రపద మాసంలో పెరుగు నిషిద్ధం. అది ఎందుకు చెప్పారంటే ఆ పశువుల దగ్గర నుంచి వచ్చేటువంటివి
పశువులకి ఈ వర్షాకాలంలో ఈ వేసవకాలం నుంచి వర్షాకాలం ఋతువులో వచ్చేటువంటివి వాటికి కూడా అనారోగ్యాలు సంభవిస్తాయి. కాబట్టి ఆ దాని నుంచి మనం తీసుకునేటువంటి ఈ పెరుగులో దోషం ఉంటుంది అని వాళ్ళు గుర్తించారు. వాళ్ళు గుర్తించి ఇది ఇప్పటివరకు ఎవరు బహిర్గతంగా ఏ శాస్త్రాల్లోనూ ఎవరు కూడా, నేను ఇంతకాలం నుంచి గురు సాంప్రదాయంలో ఉన్నా ఎవరు సూచించలేదు. అది మాకు ఇప్పుడు శంకరపీఠం ద్వారా మనకి ప్రామాణికంగా అందిన సమాచారం, శాస్త్రం. ఇది స్కాంద పురాణంలో ఉంది, మహాభారతంలో ఉంది. అందుకని శ్రావణ మాసానికి ఆహార ఉంది, ఈ కూరగాయలు అనేటువంటివి నిషిద్ధం. భాద్రపద మాసంలో పెరుగు, దీని తర్వాత శ్రావణం అయిపోయింది, భాద్రపదం, ఆశ్వీజ మాసంలో పాలు తీసుకోకూడదు. కార్తీక మాసం వచ్చేటప్పటికల్లా ఈ పప్పులు దినుసులు ఈ పదార్థాలు తీసుకోకూడదు, ధాన్యాలు తీసుకోకూడదు. ఇవి స్పష్టంగా రాయబడింది. దీన్ని చాతుర్మాస దీక్ష అన్నారు. అంతే, అంటే పూజలు నామస్మరణ ఇవన్నీ అవన్నీ వాళ్ళ ఇష్టం అది, ఇష్టాన్ని బట్టి, విశ్వాసాన్ని ఇష్టాన్ని బట్టి. అక్కడ ఏమున్నారు, విష్ణువే యోగ నిద్రలో ఉన్నాడు. అంటే మనం ఆధ్యాత్మికంగా మన జన్మ ఎందుకు వచ్చిందో, ఏ భగవంతుని తెలుసుకోవడానికి ఈ మానవ జన్మ వచ్చిందో, మనం చేసే ఏ సాధనలైనా ఈ వర్షాకాలంలో ఈ 4 నెలల్లో ఇబ్బందులు కలగకుండా మన నిజ జీవితం యథాప్రకారంగా ఎవరి వృత్తులు వాళ్ళు ఆచరించుకుంటూ, కానీ ఆధ్యాత్మికంగా కూడా మనం సాధన చేసుకోవడానికి వీలుగా మొట్టమొదటి ఈ ఆహారాల్లోనే దోషాలు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఈ 4 రకాలైనటువంటి దోషాల నివృత్తి కోసం సూచన చేశారు మన పెద్దలు. కాయగూరలు, పెరుగు, పాలు, ధాన్యాలు, పప్పు ధాన్యాలు. ధాన్యాలు అంటే మళ్ళీ మనం ఆహారం తీసుకోవడం కాదు, పప్పు ధాన్యాలు అంటే అరగవని, డైజెస్ట్ కావు. కార్తీక మాసం వచ్చేటికి ఈ చలి వల్ల టెంపరేచర్ డౌన్ అయిపోతుంది, జీర్ణ కోసం కరెక్ట్గా పనిచేయదు. అందుకని దాన్ని ఇది కనుక మనం ఇలా నెల రోజులు పాటిస్తే మనకే తెలుస్తుంది దాని యొక్క ప్రభావం ఏంటో. ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించవచ్చు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.